ఏడాదిలోగా ప్రజలకు డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అంట. ఏంటనుకుంటున్నారా? మంగళవారం సచివాలయం జరిగిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షపై సందర్భంగా తొలిసారి జాతీయ, అంతర్జాతీయ వర్చువల్ మీటింగ్ అనేది జరిగిందండి. వైద్య బృందం నిపుణుల సమక్షంలో జరిగింది ఇందులో మన చంద్రబాబు గారు ప్రజలకు ఇస్తున్న సేవలు, ప్రాజెక్టులపై వాళ్ళకి ప్రభుత్వం ఏమేమి అందిస్తుందో వాళ్ళకి తెలియజేశారనమాట. ఏం తెలియజేశారంటే చంద్రబాబు నాయుడు గారు ఏడాదిలోగా ప్రజలకు డిజిటల్ హెల్త్ రికార్డులను సిద్ధం చేస్తున్నారంట. అవి సిద్ధం చేయడం వల్ల ప్రజలు 10 మందిని ఎంచుకొని ఆ 10 మందికి ఎక్కువగా భారీగా వచ్చే రోగం ఉంటుంది కదండి, దాన్ని ముందుగానే వాళ్ళు ప్రివెంటివ్ హెల్త్ విధానం ద్వారా తెలుసుకొని ఆ రోగాన్ని పెద్దదవ్వకుండా మొదట్లోనే తుంచేయాలన్నట్టుగా ఆ రోగానికి మందులు వాడేసి ముందుగానే పెద్దదవ్వకుండా చిన్నదాంతోనే తగ్గిపోయేలా చూడాలి అని చెప్పి ప్రివెంటివ్ హెల్త్ విధానాన్ని అమలు చేస్తున్నారంట. దానివల్ల ప్రజలకు వైద్య ఖర్చులు తగ్గిపోతాయి, వైద్య ఇబ్బందులు ఉండవు, ప్రజలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్ద పెద్ద రోగాల వల్ల పెద్ద పెద్ద సమస్యలు అవన్నీ రాకుండా ముందుగానే కాపాడొచ్చు అని చెప్తున్నారు. ఇంకా 2047 స్వర్ణాంధ్ర లక్ష్యంగా ఆయన ఈ జీవన పరిమాణాన్ని పెంచే విధంగా, ఆరోగ్య పరిరక్షణకు బాధ్యతలు చేపట్టే విధంగా ప్రివెంటివ్ హెల్త్ విధానాన్ని, యోగాతో పాటు న్యాచురోపతిని కూడా ప్రోత్సహించాలి, డిజిటల్ ఏఏ అనేబుల్డ్ హెల్త్ ఫైనాన్స్ ఇలాంటి సంస్కరణలన్నీ తీసుకురావాలని చెప్తున్నారు. ఇటీవల గిరిజన ప్రాంతంలో వాళ్ళకి శుభ్రతపై అవేర్నెస్ కల్పించేలాగా ముస్తాబు అనే చిన్న కార్యక్రమాన్ని కూడా చేపట్టారంట. ఇదంతా చేస్తున్నారండి. ఈ కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని హెల్దీ, వెల్దీ, హ్యాపీ స్టేట్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్తున్నామని చెప్పి ఆ వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష బృందంతో ఆ రోజు నిపుణుల సందర్భంలో తెలియజేశారండి. మనకు కూడా తెలియజేస్తున్నారు. ఇలాంటి స్కీమ్స్ అన్నీ తెచ్చి మన ప్రజలకి చాలా ఆరోగ్యాన్ని కాపాడుకునేలాగా సూచనలు, సలహాలు, యాప్స్ అన్నీ ముందుకు తెస్తున్నారు. ఏ డిజిటల్ అనేబుల్డ్ హెల్త్ ఫైనాన్స్ లాంటి సంస్కరణలు కూడా ముందుకు తెస్తున్నారు. సో ఏడాదిలోగా ప్రజలకు డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వచ్చేస్తున్నాయి. యూజ్ చేసుకుందాం, హ్యాపీగా ఉందాం, ప్రివెంటివ్ విధానాన్ని ఖచ్చితంగా తెలుసుకుందాం.